అందరికీ నమస్కారం. నేను మీ మధురి రంగసాయి రెడ్డి. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి, దాని యొక్క వాడకం గురించి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత మరెవరికీ తెలియదు అనేది అయితే అందరికీ తెలుసు. గతంలో ఐటీ అయితేమి అవన్నీ ఆయన అందులో చాలా ఎక్స్పర్ట్ అని తెలుసుకోవచ్చు. దానిని రాజకీయంగా ఎలా వాడుకోవాలో దాంట్లో కూడా ఆయన పిహెచ్డి చేశారని చెప్పేసి ఈరోజు రాజకీయ విశ్లేషకులు కూడా అనుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే ఈరోజు టీడీపీ భవిష్యత్ నారా లోకేష్ మాత్రమే అనేది అందరికీ తెలుసు. చంద్రబాబు తర్వాత లోకేష్ మాత్రమే సమర్థుడు. ఈ మహానాడులో భాగంగా లోకేష్ని రెండో బాధ్యత ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ ఇవ్వాలి, ఆయనకు పార్టీ సంబంధించిన పదవులు మొత్తం బాధ్యతలు ఇవ్వాలి. ఇద్దరు ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వంతో బిజీ అయిపోతే పార్టీ పరిస్థితి ఏంటి? ఇదే 2014 2019లో జరిగింది. ఆ తప్పు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు చెయ్యరు అనేది ఒక చర్చ నడుస్తుంది. చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని చూసుకోవాలి, లోకేష్ గారు పార్టీని సమన్వయం చేసుకోవాలైతే చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగా చిన్నబాబుకు పట్టాభిషేకం చేస్తారని ఒక చర్చ అయితే నడిచింది. అసలు దీనికి చంద్రబాబు గారు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అని అందరిలో డౌట్లు అయితే ఉన్నాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు చేసేవి చెప్పరు, చెయ్యని మాత్రమే చెబుతారు. ఇది ఒక నానుడైతే ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఈరోజు వచ్చిన రాజకీయ నాయకుడు కాదు, ఆయన గురించి తెలియకపోవడానికి పబ్లిక్కి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దివంగత మాజీ ముఖ్యమంత్రి అలాగే టీడీపీ వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు దిగొచ్చి నా వారసుడు తదుపరి నా ఆశయాలు ముందుకు తీసుకెళ్లేవాళ్ళు నా మనవడు నారా లోకేష్ అని చెప్పించినట్లుగా తన పని చంద్రబాబు గారు చాలా చాకచక్యంగా చేయడం అయితే జరిగింది. ఇది ఎలా జరిగింది అంటే ఈ మహానాడు వేదికగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ తారక రామారావు గారే వచ్చి కింది టెక్నికల్గా ఈ పదాలైతే ఆయన నోటి ద్వారా చెప్పించినట్టు చేయారు. దాని ద్వారా క్యాడర్ అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. ఇక రాబోయే కాలంలో టీడీపీ సంబంధించి సమర్థంగా నడపగలిగే ఒకే ఒక నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు మాత్రమే. ఆయన నిజమైన వారసులు చంద్రబాబుకు కానీ లేకపోతే రామారావు గారికి కానీ వీరిద్దరికీ నిజమైన రాజకీయ వారసుడు కేవలం నారా లోకేష్ మాత్రమే, మరెవరు కాదు అని ఘంటాపదంగా చెప్పించడం జరిగింది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. అది ఎన్టీఆర్ గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం మనం. యువగలానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదను పెట్టి నా కలలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని నేను పాటించిన నియమాన్ని వ్రతంలా ఆచరించి ప్రతి కార్యకర్తను ఆదరిస్తూ నా వారసత్వానికి వన్నె తెస్తున్నాడు లోకేష్. ఈ విధంగా సాంకేతికతను వినియోగించి ఈ పదాలు చెప్పించడం జరిగింది. దీని ద్వారా టీడీపీ క్యాడర్కు పూర్తిగా ఒక నమ్మకం వచ్చింది, అర్థమైంది. ఇంకొకటి, ఆ వేదిక పైన లోకేష్ తప్ప టీడీపీకి నిజమైన వారసుడు ఇంకెవరూ లేరు అని ఒక బహిర్గతమైతే అయింది. ఏది ఏమైనా ఇదంతా లాంఛనమే అందరికీ తెలుసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలకి వారసత్వ రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని మనందరికీ తెలుసు. బయటి వాళ్లకు అవకాశం ఇవ్వరు, కొంతవరకే ఇస్తారు, అంతకు మించి ఇవ్వరని అందరికీ తెలుసు. అయితే కుటుంబ పార్టీలు కాబట్టి ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్ మాత్రం నారా లోకేష్ గారే అనేది ఈ మహానాడు ద్వారా తేట తెల్లమైంది. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ధన్యవాదాలు.